మంజుకి డ్యూటీ ఉంటే ఏంటి, నువ్వు రావడానికి ఏమైంది? ఇలాంటి పార్టీలో నువ్వు మిస్ కాకూడదు. అసలే పెద్ద స్థాయిలో చేస్తున్నారు, చాలా మంది విఐపీస్ వస్తారు, కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. మంజు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? అది కాదమ్మా, అందరూ ఫ్యామిలీతో వస్తున్నారు. నేను ఒక్కడే వస్తే మంజు ఎక్కడ అని మంజు గురించి అడుగుతారు. పైగా మినిస్టర్ గారి చెల్లెలు రాజేశ్వరితో కూడా మంజు గొడవ పెట్టుకుంది. ఆ మంజు ఎవరితో గొడవ పెట్టుకోదు, అందరితోనూ గొడవ పెట్టుకుంటుంది. మనీ, మంజు లేదు నేను రానంటున్నాడు కదా, మినిస్టర్ గారికి వాడే సమాధానం చెప్పుకుంటాడులే. నీ కర్మరా, నిన్న కాకి పిల్ల ఏ విధంగానూ డెవలప్ కానివ్వదు. ఏమండి, మనం వెళ్దాం పదండి. బాబు, మంజు డ్యూటీకి వెళ్ళింది కదా, నువ్వు ఫంక్షన్కి వెళ్ళొచ్చు కదా. అది నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది. అయ్యో, అలాంటిదేం లేదు అత్తయ్య. తను డ్యూటీలో ఉన్నప్పుడే నాకు ప్రాబ్లం. అది కాకుండా తనతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సరే బాబు. అందరూ జాగ్రత్తగా వినండి. స్టేషన్లో ప్రతి ఒక్కళ్ళు డిసిప్లిన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేనొకటి చెప్తే మీరొకటి చేయటం కాదు. నేనేది చెప్తే మీరు అదే చెయ్యాలి. నేనొక డ్యూటీ వేస్తే ఆ డ్యూటీ మీరు తప్పకుండా చెయ్యాలి. మేడం. ఎస్ఐ గారు అందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఈరోజు నీ డ్యూటీ ఏంటి? ఎవరితో ఫంక్షన్కి ఎస్కార్ట్గా వెళ్ళాలంటే సార్, ఎస్ఐ గారు మీకు ఇన్ఫార్మ్ చేశాను అని చెప్పారు. నాకు చెప్పారు, కానీ నిన్ను డ్యూటీకి పంపిస్తున్నట్టు, నిన్ను తీసుకెళ్తున్నట్టు నాకు చెప్పలేదు. డైలీ వేసినట్టుగానే కానిస్టేబుల్స్కి అందరికీ డ్యూటీ చార్ట్ ప్రకారం వేశాను సార్. అది ఎస్ఐ గారికి నచ్చలేదంట. ఆ పేపర్ని ముక్కలు ముక్కలు చేసేసారు సార్. ఎస్ఐ గారు చెప్పినట్టే డ్యూటీ చేయాలంట. డ్యూటీకి రావాల్సిందేనని ఆర్డర్ వేశారు. ఎక్కడికని అడిగినా తను చెప్పట్లేదు సార్. మైసమ్మ టూ మచ్ చేస్తుంది మంజు. ఇది తన సొంత ఇల్లు అనుకుని బిహేవ్ చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. కొన్ని విషయాల్లో మనం ఎగ్జంప్షన్స్ ఇవ్వచ్చు, కానీ అన్ని విషయాల్లో కుదరదు కదా. నాకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది సార్, పర్సనల్ మ్యాటర్. సత్య గారు రిక్వెస్ట్ చేసినా కూడా నేను ఉండకుండా డ్యూటీకి వచ్చేసాను. 2 గంటల పర్మిషన్ అడిగితే నో అన్నారు సార్. నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను మంజు, నువ్వు వెళ్ళు. నీకు బదులుగా వేరే వాళ్ళని అరేంజ్ చేస్తాను. అందరూ రెడీ అయి ఉన్నారు. నువ్వేంటి ఇక్కడ? కోడి గుడ్డు పెట్టినట్టు ఇక్కడ ఏమైనా గుడ్లు పెడుతున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావు? తోటి ఎంప్లాయీకి రెస్పెక్ట్ ఇచ్చే విధానం ఇదేనా? రెస్పెక్ట్ ఇవ్వటం గురించి నాకు తెలుసు. మీరు ఆ విషయం గురించి నాకు చెప్పనవసరం లేదు సార్. ఏంటి ఏఎస్ఐ గారు, మీకు స్పెషల్ గా బొట్టు పెట్టి పిలవాలా? రండి. తను రాదు, ఇంకెవరినైనా తీసుకుని వెళ్ళండి. ఏమైంది సార్, ఎందుకు రాదు? తనకి ఇంపార్టెంట్ పర్సనల్ పని ఉందంట. నేను పర్మిషన్ ఇచ్చాను. మీరు పర్మిషన్ ఇచ్చారా? నేను ఆమెకి డ్యూటీ వేశాను. క్యాన్సిల్ చేసి ఇంకొకరిని తీసుకుని వెళ్ళు. నాకు ముందే చెప్పాలి కదా సార్. అన్నీ మీరే డిసైడ్ చేస్తే ఇంకా నేనుండి ఏం లాభం? నా ఎస్ఐ పోస్ట్ కూడా ఆవిడికి అప్పచెప్పండి. Shut up! Mind your language. Don't cross your limits.
చెప్పు మైసమ్మ. సారీ మేడం, ఆ మంజు ఎస్కాట్ కి రావడం లేదు. హే మైసమ్మ, నువ్వు మాయిదారి మైసమ్మవి కాదు, నా మనసు గెలుచుకున్న మైసమ్మవనుకున్నాను. అదెందుకు ఎస్కార్ట్గా రావట్లేదు? దాన్ని ఇన్సల్ట్ చేయడానికే కదా నేనింత పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంది. ఏం చేయమంటారు మేడం? నేనంతా ప్లాన్ చేసి పెడితే సిఐ వచ్చి డిస్టర్బ్ చేసేశాడు.